మనిషికి కావాల్సింది ఏం తెలుసా? మారు మనసు కావాలి. అంటే నువ్వు ఈ భూమి మీద బ్రతికుండగానే తల్లి గర్భంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపి అయి ఉన్నాడు. ఏంటండి? పాపి అంటే జన్మ పాపం, క్రియల ద్వారా వచ్చిన పాపం అంతా మనం విడిచిపెట్టేసి యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకొని నువ్వు మారు మనసు పొందితే ఇక్కడ నువ్వు ఎన్ని పదవులతో బ్రతికినప్పటికీ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? శుద్ధ సువర్ణ బంగారు పట్టణంలో నువ్వు ఉండబోతున్నావు. బంగారు పట్టణం, బంగారు వీధుల్లో నువ్వు జరగబోతున్నావు. ఎంతమందికి మీలో ఈ శ్రేష్టమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు? చేతండి. మీకు కావాలా ఈ జీవితం? ఇలాంటి శ్రేష్టమైన జీవితం కావాలంటే మీరేం చేస్తారంటే యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభు గొప్ప దేవుడు. యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట మీకు చెప్పి గుర్తు చేస్తాను మీకు. మేము అందుకనే ప్రతి నెల 15వ తారీఖు ఏం చేస్తున్నాం తెలుసా? మాకు మినిస్ట్రీ ఉంది. 15వ తారీఖు పేదలకి స్వార్థ అందించి పేదలకు సహాయం చేసి వస్తుంటాం. అయితే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? చాలా శ్రేష్టమైన దేవుడు అనడానికి మీకు కొంత ఆధారం చూపిస్తున్నాం. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే మీలో ఎవరికైనా ఆకలి కొని ఉన్నప్పుడు ఒక రోజున యేసు ప్రభు వారు ఏమంటాడంటే మీరు నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆకలి తీర్చారు, నాకు చలిగా ఉన్నప్పుడు నాకు చలి నుంచి విడిపించడానికి దుప్పటి ఇచ్చారు, నాకు అన్ని రకాలుగా మీరు చేశారంటే అప్పుడు వీళ్ళు ఏమంటారంటే మీకెప్పుడు మేము ఆహారం పెట్టాం? మీరు దేవుడైతే మీకెప్పుడు మేము దుప్పట్లు ఇచ్చాం? మీకెప్పుడు మేము చలిగాచుకోవడానికి ఇచ్చామంటే యేసు ప్రభు వారు ఏమంటాడు తెలుసా? మిక్కిలి అల్పుడైన ఒక వ్యక్తికి చేస్తే మీరు నాకు చేసినట్లే. యేసు ప్రభు వారు ఏమన్నాడు? మిక్కిలి అల్పులైనటువంటి వారిలో ఒక్క వ్యక్తికి నువ్వు ఆహారం పెడితే నాకు పెట్టినట్టే, ఒక వ్యక్తికి వస్త్రాలు ఇస్తే నాకు వస్త్రాలు ఇచ్చినట్టే. అంటే యేసు ప్రభు వారు మనసు చూడండి, ఎంత మంచి మనసు. అంటే యేసు ప్రభు వారు పేదలను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, పేదలైన వారు ధన్యులు. ప్రియమైన వాళ్ళారా, మీరు లోక సంబంధంగా మీకున్న స్థితిని బట్టి కానీ, మీకున్న ఇబ్బందులు బట్టి కానీ, మీకున్న అనారోగ్యాలను బట్టి కానీ, మీకున్న ఆర్థిక పదవులను బట్టి కానీ మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. అయితే మీకు కావాల్సిందల్లా ఏంటంటే మారు మనసు. ఎవరైనా మీలో బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని సహాయం కొరకు మీరు ఎదురు చూస్తే కొండల తట్టు నా కన్నులు ఎత్తుకున్న నాకు సహాయము ఎక్కడ ఉంది? దేవుడే మనకి సహాయం చేస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క రాత్రి కాల సమయం మాకు ఇచ్చిన భారాన్ని బట్టి మేము ఇప్పుడే మంగళగిరిలో కూడిక జరుపుకొని ఆ తర్వాత ఇటు వస్తూ ఉన్నాం. ఇక్కడ వస్తూ ఉంటే రోడ్డు మీద మీరు కనపడ్డారు. మేము అనుకున్నాం ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు. దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి నడిపించాడు. చక్కగా మీతో కలిసి ఉండాలని, ఈరోజు మీతో కలిసి సహవాసంగా మేము గడపాలని, మీతో కలిసి ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశమైంది. కనుక మనందరూ సహోదరులం. మనలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేం లేదు. దేవుని బిడ్డలో మనందరం కూడా ప్రభువు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. యేసు ప్రభు వారు ఎంత ప్రేమించాడంటే మానవాళిని, ఆయన తన ప్రాణాన్ని మన కొరకు క్రయంగా దారబోస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారు కలువరిశిల్లో కాళ్ళకి చేతులకి మేకులు కొట్టబడి ప్రక్కలో బళ్ళెపొడుతూ పొడవబడ్డాడు. యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం పశువుల పాకలో మానవావతారికి భూలోకానికి జన్మించాడు. కనుక దేవుని బిడ్డలారా, మీతో మేమందరం కలిసి క్రిస్మస్ జరుపుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. కనుక దేవుడు మిమ్మల్ని దీవించాలి. యేసు ప్రభుని మీరు విశ్వసించండి. దేవుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ వస్తాడు. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుకు దేవా, మహిమాన్వితులైన మా తండ్రి, సర్వశక్తి మాత్రైన మా ప్రభువ, సర్వాధికారం కలిగిన దేవా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలైనా. మరి సమయంలో దేవా మరి యొక్క ఉండవల్లి ప్రాంతంలో దేవాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రాంతంలో కొన్ని 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారయ్యా. కొంతమందికి మీరు రక్షణ ఇచ్చారు దేవా, అందును బట్టి నీకు స్తోత్రాలు ఆయన. ఈ బిడ్డలు జీవించండి నాయన. వారికి ఉన్న ఆర్థిక పదవులన్నీ మీరు తీర్చండి అయ్యా. పేదలైన వారు ధన్యులు అంటున్నావు దేవా. పేద లాజరును అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడయ్యా దేవా. లాజరు మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు లాజర్ని మీరు దీవించిన దేవుడు తండ్రి. అయ్యా నీ బిడ్డలు మీరు దీవించండి. వారి అక్కర్లన్నీ మీరు తీర్చండి, వారి పదవులన్నీ మీరు తీర్చండి అయ్యా. వారికి సర్వ సమృద్ధిని దయచేయండి, వారిని పోషించండి నాయన. సింహ పిల్లైన